ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 89 24 చరణాన్ని మనం చూస్తే, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును అని ప్రభువు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని విశ్వాస్యత అనగా ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఫెయిత్ఫుల్నెస్ని గురించి అక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. క్రీస్తు యొక్క దేవాది దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ని గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన నమ్మదగిన వాడని, ఆయన మాట తప్పని వాడని, మారని వాడని, ఎడబాయినటువంటి దేవుడని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన విశ్వాస్యత మన ఎడల చూపించేవాడుగా ఉన్నాడు. దేవుడు తన కృపను మన ఎడల బయలుపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు, మనుషులు నమ్మదగిన వారు. కొన్నిసార్లు మీకెందుకంటే మేము ఉన్నామని చెప్పి కష్టకాలంలో సహాయం చేయాల్సి వస్తుందేమో అని చెప్పి వారు దాటిపోతారు. వారు మనల్ని పలకరించరు, మనకు ముఖం చాటేస్తారు. కానీ ప్రభువు నమ్మదగినటువంటి వాడు. ఆయన ఎన్నడూ కూడా విడివనటువంటి వాడు, ఎడబాయినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆయన కృపను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను అతనికి చూపిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. కృప అనేటువంటిది పొందని అర్హత లేని వానికి అర్హతను అనుగ్రహించేది కృప. కనుక మనకు అర్హత లేదు, అలాంటిది దేవుడు తన కృప చేత మనల్ని రక్షించాడు. మన తెలివితేటలో, మన జ్ఞానమో, మన యొక్క అందచందాలో మనల్ని రక్షించలేదు. కానీ క్రీస్తు అపారమైన కృప మనల్ని విమోచించింది. యేసు ప్రభువారు పరమందు ఉండేటువంటి దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు. ఆ సింహాసనాన్ని విడిచి తన కృపను మన ఎడల వెల్లడిపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన కృప ఎంత ఉన్నతమైనదో మనం గమనిస్తూ ఉన్నాం. కృప ద్వారా అనేక అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. మనకు అర్హత లేదు, అయినప్పటికీ దేవుడు అనుగ్రహించేటువంటి ఈవులు ఉన్నతమైనవి. ఉదాహరణకు దానియేలు, షద్రకు, మేషకు వారు పట్టబడి చెరలో ఉన్నారు. అలాంటి అర్హత లేనటువంటి వారికి అందలాన్ని ఇచ్చాడు దేవుడు, అధికారాన్ని ఇచ్చాడు. అదే దేవుని కృప. కనుక దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి కృపను బట్టి, ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి కృపా బాహుళ్యతను బట్టి, ప్రభువా నీవు దినదినము నన్ను బలపరుస్తూ నా ఉద్యోగంలో, నా పనుల్లో నాకు తోడుగా ఉండి నీ కృపను చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలని చెప్పి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏమి ఇవ్వగలం నీ కృపా బాహుళ్యత కొరకు? ఈ సమయంలో ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించి బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.